ఈరోజు ఒక మంచి కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని చూస్తే మామిడి తోటలో సాయంత్రం పూట చల్లని గాలి, ఆహ్లాదకరమైన వాతావరణం, ఇది చూస్తే నాకెంతో ఆనందంగా ఉంది. ఇలాంటి మంచి ఫంక్షన్కు వచ్చిన మిమ్మల్ని అందరినీ, రైతు సోదరి సోదరులందరినీ మరొక్కసారి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నా. ఇక్కడ ఉండేవాళ్లే కాకుండా రాష్ట్రం మొత్తం అన్ని రైతు సేవా కేంద్రాల్లో అందరూ రైతులు ఆన్లైన్లో ఉన్నారు. వారందరికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు, సుస్వాగతం. ఈరోజు ప్రధానమంత్రి గారి ఉపన్యాసం ఇప్పుడే విన్నాం. ఈరోజు మీరు చూస్తే అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ మూడో విడత. ఈ కార్యక్రమంలో అటు ప్రధానమంత్రి గారిని చూస్తే అస్సాంలో ఉండి దేశం మొత్తం అందరి అకౌంట్లో డబ్బులు ఇదే సమయంలో పడిందంటే అది టెక్నాలజీకి ఉండే మహిమ. అదే సమయంలో కేంద్రం ఇవ్వాల్సిన డబ్బులు అక్కడ రిలీజ్ చేస్తే మనం ఇక్కడ రిలీజ్ చేశాం. అవన్నీ మీ అకౌంట్లో ఇప్పుడు వెరిఫై చేసుకునే పరిస్థితికి వచ్చారంటే టెక్నాలజీ ఏ విధంగా పనిచేస్తుందో మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఎన్నికల ముందు నేను, పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రం మొత్తం తిరిగి మళ్లీ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తామని, రైతుల్ని పూర్తిగా ఆదుకుంటామని ఆ రోజు మాట ఇచ్చాం. అందుకే సూపర్ 6 చెప్పాం. ఇంకా కొన్ని సంక్షేమ కార్యక్రమాలు హామీ ఇచ్చాం. ఆ తర్వాత బీజేపీ కూడా కలిసి ఎన్డీఏ కూటమిగా ఏర్పాటయ్యాం. అయితే ఎప్పటికప్పుడు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ ప్రభుత్వం ఏం చేస్తా ఉంది, గడిచిన ప్రభుత్వం ఏ విధంగా దగా చేసింది అనే విషయాలు కూడా మనం ఎప్పటికప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ ఒక్క కార్యక్రమంలో మీరు చూస్తే మూడో విడత 46,85,000 మందికి రైతులకు, ఒక్కొక్క రైతుకు 6,000 రూపాయలు డిపాజిట్ చేస్తున్నాం. అటు కేంద్రం గాని ఇటు రాష్ట్రం గాని. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఈ ఒక్క విడతలోనే రాష్ట్ర ప్రభుత్వం మొత్తం కలిసి 2,676 కోట్ల రూపాయలు మీ అకౌంట్లో వేశాం. ఇందులో రాష్ట్ర వాటానే 1,874 కోట్లుంది. 7,000 రూపాయలు, మూడో విడతలో 6,000 రూపాయలు. అంటే మొత్తం కలిసి ఈ సంవత్సరంలో ప్రతి ఒక్క రైతు అకౌంట్లో 20,000 రూపాయలు జమ చేసిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానికి దక్కింది. ఈ విషయం రైతులందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని విజ్ఞప్తి చేస్తున్నా. 2025 ఆగస్టు 2న మొదటి విడత 3,174 కోట్లు, నవంబర్ 19న రెండో విడత 3,135 కోట్లు, రెండూ కలిపి 6,309 కోట్లు ఇచ్చాం. మూడో విడత 2,676 కోట్ల రూపాయలు మీ అకౌంట్లో వేశాం. మొత్తం కలిసి ఈ సంవత్సరం 8,985 కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. ఇందులో కేంద్రం 6,000 ఇస్తే మనం 14,000 ఇచ్చాం. రెండూ కలిపి 20,000 అయింది. అదే గడిచిన కాలంలో 7,500 రూపాయలు ఇచ్చి మిగిలిన అన్ని కార్యక్రమాలు కూడా ఆ రోజు ఎగ్గొట్టే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఈ ప్రభుత్వం 7,500 నుంచి 14,000 చేశాం. అదే సమయంలో టెక్నాలజీనే కాకుండా అన్ని విధాల రైతుని ఏ విధంగా ఆదుకోవాలనో అన్ని విధాలు ఆదుకోవడానికి ముందుకు పోతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇవన్నీ మీరు ఒకసారి చూస్తే ఈరోజు రైతు అనేది, నేను కూడా ఒక రైతు బిడ్డ, నేను కూడా ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి రోజు ఈ స్థాయికి వచ్చాను.
నేను ఎప్పుడు కూడా వ్యవసాయం మీద నాకు ఎక్కువ కమిట్మెంట్ ఉంటుంది. దానికి కారణం నేను కూడా రైతు బిడ్డని. నేను పుట్టిన ఈ కుటుంబాలు ఎవరు కూడా ఇబ్బందుల్లో ఉండకూడదనే ఉద్దేశంతోనే అనునిత్యం మీకు నేను అండగా ఉన్నానని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. సమైక్య ఆంధ్రప్రదేశ్లోని వ్యవసాయానికి ప్రత్యేకమైన బడ్జెట్ పెట్టించాం. ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కృష్ణా జిల్లాలో నీళ్లు సరిగా రాకపోతే పంటలు సకాలంలో పెట్టలేకపోయాం. ఆ సమయంలో ఓసారి నీళ్లు లేటుగా రావడం, నీళ్లు లేటుగా వచ్చిన తర్వాత పంటలు పెడితే అనేక సార్లు తుఫాన్లో ఆ పంటలు చిక్కుని రైతన్న చాలా ఇబ్బంది పడే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు నేను ఒకటే ఆలోచించాను, ఏ విధంగానైనా సరే మీకు న్యాయం చేయాలనే పోలవరం ప్రాజెక్టు వస్తున్నా, పోలవరం ప్రాజెక్టు వచ్చే మునిపి పట్టసీమ పెట్టి పోలవరం ద్వారా ఆ నీళ్లు, గోదావరి నీళ్లు కృష్ణా జలాలకు కలిపిన ఘనత ఈ ప్రభుత్వాన్ని. దీనివల్ల ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే మామూలు తుఫాను కంటే ముందే పంటలు వెంటగడుతున్నారు. అదే మాదిరిగా అక్వాకల్చర్కు నీళ్లు పుష్కలంగా ఇవ్వగలుగుతున్నాం. ఇవన్నిటి వల్ల కృష్ణా జిల్లాలో, కృష్ణా డెల్టాలో ఏదైతే వ్యవసాయం సుస్థిరమైంది, మనకి ఇవన్నీ ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చాం. రైతులు మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి సందర్భంలో నేను చెప్పవలసిన అవసరం ఉంది. నేను 4వసారి ముఖ్యమంత్రి మీ అందరి యొక్క ఆశీస్సులతో. ఆ రోజు మేము ఆలోచించినప్పుడు ఒకే మాట చెప్పాం, ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తాం. చాలా కష్టాలున్నాయి, ఇబ్బందులున్నాయి, అయినా కూడా చేసే బాధ్యత తీసుకుంటామని ఆ రోజు చెప్పాం. ఈరోజు రాష్ట్రంలో చూస్తే అప్పుల సుడిగుండంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ఇమేజ్ దెబ్బతినింది. పెట్టుబడులు పెట్టేవారు రాకుండా పోయారు. ఆదాయం తగ్గిపోయింది. కేంద్ర పథకాలు కూడా ఉపయోగించిన పరిస్థితులున్నారు. ఎక్కడ చూసినా అభివృద్ధి అరాకొర జరిగి చాలా ఇబ్బందులు వచ్చాయి. ఈ 20 నెలల్లో ఒక్కొక్క అడుగు ముందుకేశాం. అదే సమయంలో సమస్యలన్నీ పరిష్కారం చేసుకుంటూ మనం ముందుకు పోయే స్థాయికి వచ్చాం. కానీ సమస్యలన్నీ పరిష్కారం చేశామని నేను చెప్పడం లేదు, కానీ ధైర్యంగా చెప్పగలుగుతున్నా, ఇన్ని సమస్యలు పెట్టుకుని మీకు న్యాయం చేసిన ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి మరొక్కసారి మీకు విజ్ఞప్తి చేస్తున్నా. 2025 47 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యాన్ని సేకరించాం. 24 గంటల్లో మీ అకౌంట్లో డబ్బులేసిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వాన్ని అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు వివిధ పంటలకి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చాం. దగ్గర మీరు చూస్తే 310 కోట్ల రూపాయలు నష్టపరిహారం ఇచ్చాం. గిట్టుబాటు ధర కోసం 500 కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధి పెడితే ఈరోజు ఇక్కడే మామిడి తోటలో ఉన్నాం. మామిడి పంటకు కూడా గిట్టుబాటు ధర రాలేదు. రైతు చాలా ఇబ్బంది పడ్డాడు. పక్కన తమిళనాడులో, కర్ణాటకలో గిట్టుబాటు ధర కాదు కదా, ₹1 ఇవ్వకపోతే కాదు, మనకు బాధ్యత ఉందని ప్రతి ఒక్క కేజీకి ₹4 చొప్పున రైతుకు గిట్టుబాటు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. పొగాకు దెబ్బతింటే 200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పొగాకు కొనుగోలు చేశాం. ఉల్లిపాయలు రేటు పడిపోతే 1 ఎకరాకి పూర్తిగా నష్టపోతే 1 హెక్టార్కి 50,000 రూపాయలు ఆర్థిక సహాయం చేశాం. టమోటా దెబ్బతింటే ఆదుకున్నాం. కోకో వంటి పంటలు ఓసారి దెబ్బతింటే దానికి కూడా మద్దతు ధర ఇచ్చి ఆదుకున్నాం. ఇప్పటికి మీరు చూస్తే 1338 కోట్ల రూపాయలు నష్టపోయిన రైతాంగానికి అండగా ఈ ప్రభుత్వం నిలబడింది.